ప్రేస్తలాడు అందరికి ప్రేస్తలు. నా స్వరం క్లియర్గా ఉంది. ఎస్ అమ్మా, క్లియర్గానే ఉంది. అందరికి ప్రేస్తలు. మరి ఈ దినం చక్కని పాట ప్రార్థనతో ప్రారంభించిన సోదరులను బట్టి ధన్యవాదాలు చెల్లిస్తుంటున్నాము. ఈరోజు మనం మూల వాక్యం చదువుకోబోయే వచనము 2 పేతురు 3:12. 2 పీటర్ 3:12. ఆయనను మనం ఆయన వాగ్దానము బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుకుంటున్నాము, వాటి అందు నీతి నివసించు. మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం వేసి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. మరి ప్రభా అయ్యా తన బిడ్డలందరితో తన ప్రభా మరి ప్రార్థించడానికి, నేను ఆరాధించడానికి, వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడండి ప్రభా. మా అయోగ్యతలన్నిటి ప్రభా నేను క్రీస్తు రక్తంలో కడిగి శుద్ధి చేసి ప్రభా ఏసా మీ తండ్రి నిర్మలమైన పాల వంటి వాక్యంతో మమ్మల్ని కడిగి ప్రభా మా తండ్రి రానున్న జీవితాల కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని వేసినాము తండ్రి. మరి ఈ వాక్యం మనం మీ వాయిస్ బాగా లోగా ఉందమ్మా, కొంచెం దగ్గర. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు ఓకే అమ్మా, ఇంతకు ముందు లో ఉండండి. సో 2 పేతురు 3వ అధ్యాయం కనుక మనం చూస్తే 12 నుంచి ఇంకా కొద్దిగా పైన వచనాలు కూడా మనం చూస్తే 11 ఏమంటుందంటే ఇక్కడ ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశములు రవ్వులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను అంటుంది. ఇక్కడ పేతురు మరి మనం వాక్యం చూస్తే మనకు అర్థమైనట్టు దేని గురించి మాట్లాడుతున్నారంటే ప్రభు దినం అన్నది ఒకటి ఉందంట, ఆయన రాకడన్నది ఒకటి ఉన్నది. మరి దాని కొరకు మనం కనిపెడుతున్నాం, మనం సిద్ధపడాలి అని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ వాక్యము ఇంకొక మాట ఏమంటుందంటే దానిని ఆశతో అపేక్షించచ్చు అంట. మరి మనం దేని కొరకు ఆశతో అపేక్షించాలంటే ఆయన రాకడ కొరకు అంట. అలాగే మరి మనకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి అందు నీతి నివసించునంట. మరి ఇక్కడ మనం వాక్యం గమనిస్తే కనుక అంటే ఇప్పుడు మనం ఉన్న భూమి మీద మరి ఆకాశం కానీ నీతి నివసించట్లేదు. ఎందుకంటే మరి ఆదాము స్వభావము కలిగిన మనుషులే ఇంకా ఉన్నారు. మరి దీని అధికారం అంతయు మరి అపవాదికి ఇవ్వబడింది కనుక భూమి అలాగే ఆకాశం అంతా కూడా నీతి నివసించాలంటే సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే అధికారము ముఖ్యంగా భూమి మీద మరి అపవాదికి ఈ అధికారం ఇవ్వబడ్డది మానవం చేత కనుక మళ్ళీ మన ప్రభు యొక్క అధికారము రాజ్యం భూమి మీదకి రావాలంటే మనకు తెలిసినట్టుగా ప్రభు మనకి ప్రార్థన నేర్పించినట్టుగా మరి పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చిన గాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఇలాంటి ప్రార్థనలు మనం ఎప్పుడైతే చేస్తామో అక్కడ మరి అపవాది రాజ్యం కూలిపోయి మళ్ళీ మనం తిరిగి ఆ రాజ్యమును ఘనతను ప్రభు చేతిలోకి ఇచ్చిన వారమైతాం. అయితే మరి మనము ఇప్పుడున్న పరిస్థితులను చూసుకున్నప్పుడు అరే ఈ భూమి మీద నీతి లేదు, పాపం పెరిగిపోతా ఉంది అని మనకు అనిపిస్తున్నప్పుడు ప్రభు మనకి ఈరోజు జ్ఞాపకం చేయాల్సి అనుకున్న విషయం ఏంటంటే ఒక క్రొత్త భూమి క్రొత్త ఆకాశంను ఆయన సృష్టించాలని ఆశపడుతున్నాడు. మరి మనం అందరం దేవుని బిడ్డలంగా మనం ఆశించే విధంగానే అందులో నీతి నివసిస్తుందంట. కనుక అది జరగాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుని
దినపు రాకడ కొరకు కనిపెట్టొచ్చు. దానిని ఆశతో అపేక్షించొచ్చు అంట. మరి మనం క్రైస్తవులుగా చాలా సార్లు మనకు తెలుసు. మనము మన పాటలలో కూడా మరి రాకడ గురించిన పాటలు ఎన్నో ఉంటాయి. మనం కూడా మరణాత ప్రభువా త్వరగా రా అని కూడా మనము ప్రార్థిస్తూ ఉంటాము. కానీ మనం నిజంగా మరి ఆయన రాకడను ఆశతో అపేక్షిస్తున్నామా? అపేక్షించడం అంటే మరి నిజంగా ఇది ఖచ్చితంగా జరగాలి. ఇది జరిగితే ఎంత బావుంటుంది. మన ప్రతి ఆలోచన, మన ప్రతి పని కూడా దాని చుట్టూ ఈ విషయం జరిగితే బాగుంటది అని మనము ఆహ్, ఇది జరిగితే ఇది జరగాలంటే నేనేం చెయ్యాలి అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, మన పనులని అలా చేస్తామో, అప్పుడు దాన్ని మనం ఆశతో అపేక్షిస్తున్నాము అన్నట్టు అనిపిస్తది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన రాకడను త్వరపరచుచు. అయితే మనం క్రైస్తవులుగా కొన్నిసార్లు మనము ఆహ్, నేను రాకడ కొరకు ఆశపడుతున్నాను అనుకుంటాం గానీ, మరి మన క్రియలు దాన్ని నిజంగా ఆశతో అపేక్షిస్తున్నట్టున్నాయా? లేకపోతే సరే జరిగినప్పుడు జరుగుతదిలే. నేనైతే మరి ప్రార్థిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఆరాధిస్తున్నాను. కానీ జరిగినప్పుడు నేనేమన్నా చేయగలనా? ప్రభు రాకడను ఆశతో అపేక్షించడం అంటే త్వరపరచగలమా? మరి మనకు వాక్యం కూడా తెలుసు. దినములు, కాలము, సమయములు అన్నీ తండ్రి చేతిలో ఉన్నవి. కనుక ఈ వాక్యంని ఆధారం చేసుకొని మనం చేయాల్సిన పనులు ఏం లేవు. మనం ఏం చేసినా గానీ ఆయన ఆయన మాత్రం ఆయన సమయంలోనే వస్తాడు అన్నట్టుగా ఒక వైఖరి ఉంటది. కానీ వాక్యం ఏమంటుందంటే ఆశతో అపేక్షించమంటుంది. మరి దీనికి ముందుగా మనం కొన్ని వచనాలు చూస్తుంటే ఆలస్యం అని 9వ వచనము 2 పేతురు 3:9 కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే మరి ప్రభువుకి ఆశ ఉందంట. కొత్త భూమి, కొత్త ఆకాశం చేయడానికి అందులో నీతి ఉంటుంది. కనుక మరి ఆలస్యము ఆయన చేయట్లేదంట. ఏమవుతుందంటే అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు అంటుంట. మరి దేవుడు ఆయన ఎందుకు మరి ఆగుతున్నారంటే, ఎందుకు వేచిన్నాడంటే మరి మారు మనసు పొందాలట. మనం ఇక్కడ వాక్యం ఏమంటుందంటే అందరూ మారు మనసు పొందవలనని కోరొచ్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నారు. అయితే మరి దేవుడు పేతురు గారు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నారంటే మరి సంఘముగా మొదటి వచనం చూస్తే పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలు ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునే వలన విషయం మీ జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపొచ్చున్నాను అంటారు. అయితే పేతురు గారు ఒక సంఘమునకు మరి ఎవరైతే మరి క్రీస్తు నామం పేరట కరకబడి మరి సంఘంగా ఏర్పడిన వారికి ఈ వాక్యంను మరి ఈ పత్రికను రాస్తున్నారు. ఏమన్నానంటే మరి అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆలస్యం చేసుకుంటారు. మరి మనము ఆయన రాకడను ఆశతో అపేక్షించే వారము మనం ఏం తెలుసుకోవాలంటే ప్రభు ఆలస్యం దేనికి జరుగుతుందంటే ఆయన అందరు మారు మనసు పొందాలని వేచి చూస్తున్నారు. మరి మా క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే మరి ఇతరులని మారు మనసు వైపుకి మనం నడిపించినట్టు మనల్ని దేవుడు ఏ విధంగా అయితే నడిపించినాడో అదే విధంగా వాళ్ళని కూడా నడిపించినట్లు ముఖ్యంగా మనము మన క్రియల ద్వారా మన ప్రార్థన ద్వారా మరి నోరు తెరిచి వారితో పంచుకున్నప్పుడు వాళ్ళని కూడా మనం మారు మనసు వైపుకి తిప్పిన వారం అవుతాము. మరి ఆశతో అపేక్షించడం అంటే ఇదే మనసులో
ఆలోచించి మనసులో ఇష్టపడి క్రియలు లేని వారంగా కాదు గానీ, ఆశతో అపేక్షించడం అంటే ఇతరులను మనము మారు మనసు వైపుకి త్రిప్పినప్పుడు, మరి వారి కొరకు ప్రార్థించినప్పుడు, ఆ స్థలమందు, ఆ వ్యక్తి జీవితమందు, ఆ ప్రాంతంలో యందు మరి ప్రభు రాజ్యము, ప్రభు అధికారము తిరిగి రావాలని, దాంట్లో మళ్ళీ నీతి నివసించాలని మరి మనము ప్రార్థించినప్పుడు, అలాగే మరి క్రియలతో మరి దాన్ని చూపించినప్పుడు నిజంగా మనము ప్రభు రాకడని ఆశతో అపేక్షించిన వారమవుతాం. మరి మనము ఆయన రాకడను ఆశతో అపేక్షించకపోవడానికి కొన్ని కొన్ని కారణాలు మనకుండొచ్చు. మరి నేను రీసెంట్‌గా గూడా ఒక సహోదరితో మాట్లాడుతున్నప్పుడు మరి ఏమన్నానంటే, "ఏముందిలే మనం ఎన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నాను. మరి దేవుని భక్తిలో ఉన్నాను. మరి ఆయనను కనపరిచినను. మనకంటే ఇతరులే చాలా సెటిల్డ్‌గా కనిపిస్తున్నారు. మనకంటే ఆయనను మరి ప్రార్థించని వారే, భక్తి జీవితం లేని వారే ఈ లోకంలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా! ఏముందిలే" అన్నట్టుగా. సో, మరి నాకనిపిచ్చిందేంటంటే, నిజంగా మనము క్రైస్తవులుగా ఇన్ని సంవత్సరాలున్నాను, లేదంటే నూతన విశ్వాసులమైనను. మనకప్పుడప్పుడు అపవాది చెప్పే అబద్ధములేంటంటే, సరేలే నువ్వు ఎలా బ్రతికినా గానీ, ఏం జరిగినా గానీ, నువ్వేం చేసినా ప్రభు కొరకి ఎలా బ్రతికినా, ప్రభుని గనపరిచినా, ప్రభు కొరకు జీవించినా దానికి ప్రతిఫలం ఏం లేదులే, ఎంతైనా వ్యర్థము. ఎందుకంటే మనకంటే మరి మన కన్నులకే కనిపిస్తుంటదేంటంటే, మనకంటే మరి ప్రభువుని నమ్మని ఇతరులే కొన్నిసార్లు, లేదంటే ప్రభు నమ్మిన వారైనా మనలాంటి జీవితం లేని వారే మంచి జీవితాలు కలిగి ఉన్నారేమో. కానీ మనకి తెలిసినట్టుగా మరి లోకానుసారమైన కన్నులతో మనం చూసినప్పుడు మనకిలాంటి నిరుత్సాహం రావచ్చు. కానీ మరి మనకిలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనము గుర్తు చేసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, ప్రకటన 22:12 రెవల్యూషన్ 22:12 గనుక మనం చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాగే ప్రకటన 5:5 చూస్తే అక్కడేముందంటే, కింద వచనాలలో ఆయన ప్రతి ప్రజలో నుండియు, ప్రతి వంశంలో నుండియు 9:10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడారు. మరి ప్రభు చేసిన పని ఏంటంటే, ఆయన ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారి నుండి మరి దేవుని కొరకు మనుష్యుని కొంటున్నారంట ప్రభు. ఆయన స్వరక్తం ఇచ్చి ప్రయధనము చెల్లించి ప్రభు కొంటున్న మనుష్యుల సంఖ్య పూర్తి అయినప్పుడు మరి ప్రభు నిజంగా ఆయన రాకడను మరి ఆయన మరి వేవేల దూతలతో వస్తున్నారు కనుక మరి క్రైస్తవులుగా మనం ఆయన బిడ్డలంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మరి ఈ ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు మనము, మరి అందరిని దేవుడు రక్షిస్తాడేమో అని. కానీ ప్రభువు ఆయనకి ముందుగానే మన ఆది నుంచి అంతం వరకు ఎరిగిన దేవుడు, మరి మన క్రియలను బట్టి గాని మన జీవితము మరి తెలిసిన దేవుడు. ఎవరి నిర్ణయం ఎలా ఉండబోతుందో, సువార్త వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉండబోతుందో దేవునికి తెలుసు. కానీ మనకు ఆ విషయం తెలియదు కనుక మన పని ఏంటంటే, మేబీ మరి వీళ్ళని దేవుడు రక్షించాలనుకోవట్లేదేమో అని మనం ఆలోచన చేయొద్దు. కానీ ఇక్కడ ఏమంటుందంటే, వాళ్ళు ఏ జనమైనా సరే, ఏ ప్రజలైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ భాషలు మాట్లాడేవారైనా సరే కానీ దేవుడు మన అందరినీ కొంటున్నాడండి. ఆయన మరి కొని వారిని యాజకులుగా చేయాలనుకుంటున్నాడంట. వారిని భూమిని ఏలువారుగా చేయాలనుకుంటున్నాడంట. మరి మనం ఇంతవరకు ప్రకటన 22లో చదివినట్టుగా మరి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉన్నదంట. సో మరి దేవుని బిడ్డలంగా మనం ప్రతి ఉదయం ప్రార్థిస్తున్న వారము, మరి
ఆయన కొరకు మరి సేవలో పాల్గొంటున్న వారము. మనకు అపవాది చెప్పిన ఒకవేళ అబద్ధములు ఉన్నప్పటికీ మనము చేయాల్సిందేంటంటే ఆహ్, ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని చెప్తున్న దేవుడు మరి వాళ్ళ దేవుని బిడ్డలైనా అన్యులైనా సరే ఇవన్నీ క్రియల చొప్పున మనకి జీతం ఇవ్వడానికి ప్రభు దగ్గర సిద్ధంగా ఉన్నదంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టొచ్చు. అలాగే ఆశతో అపేక్షించే వారంగా ఉన్నప్పుడు మరి ఈ వాగ్దానం మన కొరకు ఉన్నది. ప్రభు దగ్గర జీతం నా క్రియల నిమిత్తము, నా పనుల నిమిత్తం, నా విశ్వాసం నిమిత్తము నా జీతం ప్రభు దగ్గర ఉన్నదని మనం గ్రహించినప్పుడు మనం ఇతరులను చూసి మరి నిరుత్సాహపడే అవకాశం ఉండదు కనుక మరి మనం ప్రార్థిస్తాం, ప్రభా మరి నా క్రియల చొప్పున నీ జీతము మరి నీ దగ్గర సిద్ధంగా ఉన్నది అని మరి నాతో మాట్లాడను. మరి నీ రాకడ కొరకు నేను దాన్ని ఆశపడుతూ దాన్ని అపేక్షిస్తూ మరి ఇతరులను మారు మనసు వైపు త్రిప్పినప్పుడు మరి ఆ యేసు ప్రభువులోనే మరి మనము చాలా మందికి ఎన్నో మరి ఇవ్వాలని ఆశపడుతుంటాం. మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తుంటాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకుంటుంటాం. ఎన్నో చేస్తుంటాం. వీటన్నిటిలో మనము ఇంకొకటి వాళ్ళకి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఏదన్నా ఉందంటే అది యేసయ్య నామం గనుక మనం అన్ని చేస్తూ కూడా ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే మరి మారు మనసు ఇచ్చే మరి నిత్య నరకం నుంచి తప్పించే యేసు నామంను పరిచయం చేయడం మనం మర్చిపోవద్దు కనుక మరి ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు ఆయన రాకడ కొరకు కనిపెట్టొచ్చు. దాని కొరకు అపేక్షించిన వారం అవునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరి నైనా తండ్రి అయ్యా నీ రాకడ కొరకు ప్రభా నేను మేము ఆశపడచ్చు మరి దానిని అపేక్షించచ్చు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మరి నీ ప్రతి వంశంలో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి అయ్యా ప్రజలలో నుండి ప్రభా ప్రజలను కొని వారిని యాజకులుగా తండ్రి ప్రభా నీ కొరకు సిద్ధపరుస్తున్నావు కనుక ప్రభా మరి నైనా తండ్రి మరి మా క్రియల చొప్పున అయ్యా తండ్రి నీవు జీతము సిద్ధంగా ఉంచుకొని మా దగ్గరకు వస్తున్న దేవా రాబోతున్న తండ్రి అయ్యా మరి మా జీవితాలను నీ దగ్గరికి సమర్పిస్తున్నాం. అయ్యా అంతము వరకు ప్రభానైనా మరి మా తండ్రి ప్రభానైనా అయ్యా తండ్రి మా జీవితాలను నీ హస్తాల్లోకి అప్పజెప్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మరి నీవే ప్రభా నీ చిత్తానుసారంగా ప్రభా మమ్మల్ని నడిపించి మీరు అక్కడ కొరకు మా సంఘములను ప్రభా, మా దేశం, మా కుటుంబములను ప్రభా నేను సిద్ధపరచుమని అడుగుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.